వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సిఐఏ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఒక పెద్ద మైల్ స్టోన్గా మారింది. అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు ఐఎంపీఆర్ మినిస్టర్ కొలుసు పార్థసారథి ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్, అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏపీకి తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది? మీరే విట్నెస్ ఏ విధంగా సక్సెస్ అయింది, పారిశ్రామికవేత్తలు ఏ విధమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు కారిడార్స్లో మీరే చూశారు. ఈ సమ్మిట్ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఎంఓయూలు, ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తాము. అంటే సెకండ్ డే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని అనుకుంటున్నారు? ఈ 2 రోజుల్లోనే దాదాపు 11-12 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూ సైన్ జరిగినాయి. ఈరోజు ఇంకా మరికొన్ని ఎంఓయూ సైన్ జరగబోతా ఉన్నాయి. తప్పుకోకుండా ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ మొత్తాలు వస్తాయి. అంటే ఇన్వెస్టర్స్కి వై ఆంధ్రప్రదేశ్, వై వైజాగ్ అంటే ఏం చెప్తారు మీరు? వైజాగ్ ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్న సిటీ, బీచెస్ కానివ్వండి, కోస్ట్ లైన్ కానివ్వండి, సహజ వనరులు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పాలసీస్తో లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కానివ్వండి, డ్రోన్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేదా క్వాంటమ్ పాలసీ అన్ని రకాల పాలసీస్, అంటే పారిశ్రామికవేత్తలకి కావలసిన అన్ని మార్గాలకి సుగమం చేసే పాలసీస్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఈ పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రంలో 20 లక్షల ప్లస్ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయదారులు పండించే పంటలకి మెరుగైన ధరలు లభించేటట్లు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఐటీ సెక్టార్లో, ఎనర్జీ సెక్టార్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. ఎందుకు? దీని కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క పాలసీస్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, దాని మూలంగా ఐటీ వస్తూ ఉంది. తర్వాత సహజ వనరులు ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ఎక్కువగా పెట్టుబడులు వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా సిఐఏ ఈవెంట్ జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో కూడా సిఐఏ ఈవెంట్ జరుగుతుంది. ఈ రెండు ప్రభుత్వాలకు డిఫరెన్స్ ఏమిటి? ఆ ప్రభుత్వం ఏమో విధ్వంసంతో ప్రజావేదికను కూల్చివేయడంతో పరిపాలన ప్రారంభించింది. ఈ ప్రభుత్వం ఏమో 25 పాలసీలు, డిఫరెంట్ పాలసీస్ని కేంద్ర ప్రభుత్వ పాలసీలకి అనుగుణంగా ఆ పాలసీస్ ద్వారా బెనిఫిట్ పొందే విధంగా, పెట్టుబడిదారులకి అనుకూలంగా, ఇబ్బంది లేని విధంగా పాలసీస్ తయారు చేశాం. కాబట్టి ఆ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఆ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకి నమ్మకం లేదు. వస్తే ఏమైపోతుందో మా పెట్టుబడి, మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే భయం ఉండేది. ఈరోజు మా పెట్టుబడి సురక్షితం అనే భావంతో ఉన్నారు. వై ఆంధ్రప్రదేశ్ అంటే వన్ వర్డ్ ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ విత్ విజనరీ లీడర్షిప్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో అథా మహమ్మద్, వైజాగ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.